మహాలక్ష్మీదేవి స్థానాలేంటో తెలుసుకుందాం. గురుభక్తి, దైవభక్తి, మాతా పితృభక్తి గలవారు లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులవుతారు. తను కటాక్షాన్ని ఇస్తుంది. గృహం పరిశుభ్రంగా లేకపోయినా, గడపకు పసుపు రాయకపోయినా, స్త్రీకి నిషిద్ధమైన 4 రోజులు పూజా మందిరానికి దూరంగా ఉండకపోయినా మహాలక్ష్మీదేవి ఆ గృహం నుండి వెళ్ళిపోతుంది. ముగ్గు, పసుపు, పువ్వులు, పళ్ళు, పాలు, రాప, దీప, మంగళ ద్రవ్యాలు అన్నీ లక్ష్మీ స్థానాలు. అతిగా నిద్రపోయేవారి గృహంలోనూ, ఉదయం లేచి పూజ చేయని గృహంలోనూ లక్ష్మీదేవి నిలబడటం కష్టం, నిలబడదు. సప్త చిరంజీవులు అంటే ఎవరో తెలుసుకుందాం. కాలంతో సంబంధం లేకుండా ఇప్పటికీ జీవించి బ్రతికి ఉన్న వ్యక్తులను చిరంజీవులు అంటారు. చిరంజీవులు అంటే మరణం లేనివారు అని అర్థం. భారత పురాణాల ప్రకారం 7 మందిని చిరంజీవులు అంటారు. అశ్వత్థామ, బలిచక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, వేదవ్యాసుడు.